హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే ములక్కాడ టొమాటో కర్రీని నా స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ములక్కాడ టొమాటో కర్రీ రైస్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది. సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగాక కొద్దిగా కరివేపాకు, చిలకలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే రుచికి సరిపోయేంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అలాగే 4 పెద్ద సైజు టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టొమాటో ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టొమాటో ముక్కలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని కూరని గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనం వేసుకున్న ఉప్పు, కారం అంతా కూడా ములక్కాడకి బాగా పట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పులుసు అంతా కూడా దగ్గర పడేంత వరకు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ మొత్తం చక్కగా దగ్గర పడింది. చివరగా కొత్తిమీర కూడా వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ టొమాటో ములక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ములక్కాడ టొమాటో కర్రీ నా స్టైల్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.